ఒకప్పుడు మేడారం వెళ్లాలంటేనే జనం భయపడేవాళ్లు. ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్ జామ్తో నడవటానికి కూడా స్థలం ఉండని పరిస్థితులు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు మారాయి. మేడారం జంక్షన్లో జరిగిన అభివృద్ధి జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీల జీవన విధానాన్ని చాటి చెప్పేలా బొమ్మలతో ఏర్పాటు చేసిన జంక్షన్లు సెల్ఫీ సెంటర్స్గా మారాయి. జంక్షన్ల అభివృద్ధిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఒకప్పుడు మేడారం వెళ్ళాలంటే ఇరుకు రోడ్లు, వెళ్ళడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు ఆ తీరే మారిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మేడారంలో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ అద్భుతంగా జరిగింది. డబుల్ రోడ్లతో పాటుగా ఎక్కడ చూసినా జంక్షన్ల అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జంక్షన్ల అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆదివాసీల వాళ్ళ జీవన విధానాన్ని ఉట్టిపడేలాగా, ఆదివాసీలు ఎలా ఉండేది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది అనేది చాటి చెప్పేలాగా జంక్షన్లు అభివృద్ధి చేశారు. మేడారంలో ప్రస్తుతం మనం హరిత సెంటర్ దగ్గర ఉన్నాం. జంపన్న వాగు నుంచి మేడారం గద్దెల వైపు వెళ్లేటువంటి దారిలో జంక్షన్లు అభివృద్ధి చేసినటువంటి తీరు చాలా ఆకట్టుకుంటుంది. ఇక్కడ సెల్ఫీ సెంటర్ గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఇక్కడ రూపుదిద్దుకున్నటువంటి మేడారంలో జంక్షన్ల అభివృద్ధి నేపథ్యంలో ఇక్కడ రూపుదిద్దుకున్నటువంటి నేపథ్యంలో అద్భుతంగా ఉంది అంటూ సెల్ఫీ దిగి మేడారం జాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదొక మధుర స్మృతిగా మిగిలేలాగా వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతున్నటువంటి సెంటర్ల అభివృద్ధి జరిగింది. ఇది ఒక్కటి మేడారం సెంటర్లో ఈ ఒక్కటే కాదు, ఆదివాసీల జీవన విధానం, వాళ్ళు ఎలా జీవనాన్ని సాగించేది, వాళ్ళు జంతువులతో కానీ లేకపోతే చెట్లతో కానీ వాళ్ళకు ఉన్నటువంటి మమేకం ఎలా ఉండేది, అటవీ జంతువులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అని చాటి చెప్పేలాగా, వారి జీవన విధానాన్ని చాటి చెప్పేలాగా జంక్షన్ల అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎక్కడ చూసినా గ్రీనరీకి సంబంధించినటువంటి ఆదివాసీలందరూ కూడా చెట్లు, పుట్టగా అలాగే జంతువులతో వాళ్ళ జీవనం సాగించినటువంటి పరిస్థితి నేపథ్యంలో కీకారణ్యంలో ఉన్నటువంటి మేడారంలో అటవీ జంతువుల తీరు కూడా చాటి చెప్పేలాగా ఇటు ఏనుగులు, దుప్పిలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అడవి దున్నకు సంబంధించినటువంటి వాటిని, నెమళ్ళు, పక్షులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పక్షులను ఎస్టాబ్లిష్ చేస్తూ ఇక్కడ ఈ జంక్షన్ను అభివృద్ధి చేశారు. ఆ పక్కన వాళ్ళ జీవన విధానానికి సంబంధించినటువంటి తీరును చాటి చెప్పేలాగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు, ఆ గిరిజనులు ఎలా జీవనాన్ని సాగించేది అని చాటి చెప్పేలాగా, ఆ కళని ఉట్టిపడేలాగా అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనాన్ని సాగించినటువంటి విధానాన్ని చాటి చెప్పేలాగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ జంక్షన్ హరిత సెంటర్ జంక్షన్ అంటారు. ఇటువైపు మొత్తం అంటే తాడ్వాయి దగ్గర మేడారంకి వచ్చే ముందు అలాగే ఆదివాసీలకు సంబంధించినటువంటి జంక్షన్ అభివృద్ధి చేశారు. మరొక వైపు ఊరటం నుంచి వస్తున్నటువంటి నార్లాపూర్ వైపు నుంచి వస్తున్నటువంటి ఆ జంక్షన్ ని అభివృద్ధి చేశారు. మరొక వైపు ఇటువైపు బస్ స్టాండ్ కి సంబంధించినటువంటి సెంటర్ లో కూడా అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. జంపన్న వాగుకు వెళ్ళిన తర్వాత అమ్మవార్లను దర్శనం చేసుకోవాలంటే ఇలా వెళ్ళాలి. అంతకుముందు ఒక దారిలో వెళ్తే చాలా ఇబ్బందికరంగా ఉండేది. తాకుతూ పూర్తి స్థాయిలో ఒకరికొకరు రాసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోడ్లన్నీ కూడా డబుల్ రోడ్డుగా విస్తరించిన నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి జనం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలా జరుగుతున్నటువంటి దాని నేపథ్యంలో ఎలా ఉందనే దాని మీద ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి సిచ్యువేషన్ లో వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు ఫోటో దిగడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనడానికి ఒక ఉదాహరణ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందని. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నాయి ఇక్కడ జంక్షన్ చూస్తే? చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. సెంటర్ చూసారు ఇప్పుడు ఇక్కడ? మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా బాగుంది. సిటీలో ఉన్నట్టుందా, గ్రామీణ ప్రాంతాల్లో? సిటీలో లాగా అవుతుంది. ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీ దిగుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటవీ జంతువులకు సంబంధించినటువంటి విధానాన్ని చూసి వాళ్ళ కొంత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎట్లా ఉంది డెవలప్మెంట్ వర్క్? చాలా బాగుంది. ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. సో ఇక్కడైతే ఇప్పుడైతే చాలా బాగుంది. ఇంకా డెవలప్మెంట్ రావాలని మేము ఇంకా కోరుకుంటున్నాం. డెవలప్మెంట్ ఓకే. ఈ జంక్షన్ అభివృద్ధి అంటే మీకు ఇక్కడ చూసారు కదా బొమ్మలు, అవి బాగున్నాయి. అవే చెప్తున్నా కదా. ఇక్కడ మీరు ఏం గమనించారు? ఇక్కడ మనం ఇక్కడ ఆవులు కనిపించారు, వ్యవసాయం గురించి చూస్తున్నాం కదా, గోండు జాతి గురించి.
ఆదివాసీలకు సంబంధించిన జీవన విధానాన్ని చాటి చెప్పేలాగా ఉంది అని సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా వివిధ ప్రాంతాల్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా మైమైచిపోతున్నారు. మేడారంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి తీరు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వాజిద్ తో అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.